జై శ్రీరామ్. భారతదేశానికి ఇజ్రాయెల్కు ఒక విషయంలో మటుకు చాలా దగ్గరి పోలిక ఉండబోతోంది అనేది ఒక చర్చ నడుస్తుంది. మేధావి వర్గంలో ఒక చర్చ నడుస్తుంది. కానీ ఇంతకు ముందు కూడా, అంటే ఈ పోలిక కంటే ముందు కూడా ఇంకా ఆ దేశానికి మన దేశానికి మధ్యలో చాలా పోలికలు ఉన్నాయి. వాళ్ళు కూడా జాతుల పరంగా హింసించబడ్డ వాళ్ళే, ఎక్కడ వాళ్ళు అక్కడ చిన్న భిన్నమైన వాళ్ళే. తర్వాత ఒక శక్తిగా ఆవిర్భవించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్రపంచానికి ఎలా ఉండాలి చెప్తున్న మార్గదర్శకం వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే ఒకప్పుడు మనం కూడా విభజించబడ్డ వాళ్ళమే, జాతుల పరంగా లేకపోతే కులాల పరంగా మతాల పరంగా మన మీద విపరీతంగా దాడులు జరిగి మనం ఈ భారతదేశం కూడా హింసించబడ్డది. ఈ క్రమంలో అంటే అదొక ఉదాహరణగా చెప్పుకుంటే, గతాన్ని కనుక తీసుకొని ఒక ఉదాహరణ చెప్పుకుంటే ఇది ఇలా చెప్పుకోవచ్చు. అది కాకుండా ఇంకా మనం కనుక ఆలోచిస్తే ఇప్పుడు ప్రస్తుతము పహల్గాం ఉదంతం తర్వాత భారతదేశం తీసుకున్న నిర్ణయాలకు తీసుకోబోతున్న నిర్ణయాలకు కూడా ఇజ్రాయెల్తో చాలామంది పోలిక చేస్తున్నారు. అంటే ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా డైరెక్ట్గా పాలస్తీన్ మీద అటాక్ చేయలేదు. హమాస్ తీవ్రవాదులు వచ్చి ఇజ్రాయెల్ వాళ్ళను చంపేసి కొందరిని బందీలుగా తీసుకెళ్ళిన తర్వాతే అది విజృంభించింది. అది ఎలాంటి దెబ్బ కొట్టిందో మనకందరికీ తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం పహల్గాము ఉదంతం తర్వాత అంటే వాళ్ళు పాకిస్తానీలు కాదు, ఎవరో ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాదులు చేసిన శిక్షకు మేమందరం శిక్ష అనుభవించాలా అనే ఒక మోసపు మాటలు, ఒక చిల్లర మాటలు, ఒక నపుంసక మాటలు పక్కన పెట్టేస్తే ఇప్పుడు వాళ్ళందరూ పుట్టుకొచ్చింది, వారందరినీ పెంచి పోషించింది పాకిస్తానే. కాబట్టి ఆ పాకిస్తాన్ మీద ఉగ్రదాడుల అటాక్ మీద, అంటే ఉగ్రవాదుల్ని చంపాలి యాక్చువల్గా. కానీ ఎవరు ఉగ్రవాదులు ఎవరికి తెలుసు? అంటే అతి త్వరలో భారత్ తీసుకోబోయే నిర్ణయం కూడా ఇజ్రాయెల్ గాజా మీద చేసినటువంటిగానే ఉంటుంది అనేది ఒక పోలిక వస్తున్నది. అంటే భారతదేశం కూడా ఊరుకోదు. అక్కడ వీళ్ళని 27 మందిని చంపిన తర్వాత, ఇంతమంది అటాక్ అయ్యి ఇంతమంది గాయపడ్డ తర్వాత కూడా చేతులకు గాజులు వేసుకొని కూర్చుంటే అది సెక్యులర్ ప్రభుత్వం అవుతుంది, భారతీయ ప్రభుత్వం కాదు. సో ఆ రకంగా భారతదేశ పౌరుష ప్రభుత్వం కావాలి, చూయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా భారతదేశం కూడా ఇజ్రాయెల్లో కావాలి. కానీ ఇజ్రాయెల్లో ఉన్నంత దేశభక్తులు ఈ భారతదేశంలో ఉండకపోవచ్చు. హమాస్ తీవ్రవాదులను ఏ రకంగానైతే ఏరివేయటానికి గాజా పరిస్థితి ఎలా వచ్చిందో అలాంటి పరిస్థితే పాకిస్తాన్కు వస్తే మినహా భారతీయ హృదయాలు చల్లారవు. అంటే ఆ వేడి, ఆ కోపం చల్లారదు. ఇక సెక్యులర్లు ఉండనే ఉన్నారు భారతదేశంలో. వాళ్ళని చంపాలి కానీ చంపినని చంపాలి కానీ చంపనని పట్టుకొని అంటే ఏమొస్తుంది, ఇట్టే ఎట్లా అదెట్లా అని. ఇప్పుడు కర్ణాటకలో ఒక మినిస్టర్ ఒకటి ఏదో మురిగిండు, ఒకడు అస్సాంలో మురిగిండు, ఇంకొకటి ఏదో వాపోతున్నాడు కాశ్మీర్లో. ఎవడు ఏదైనా శత్రువును దెబ్బ కొట్టే విషయంలో భారతదేశం ఇజ్రాయిల్లా ఉండకపోతే మటుకు భారతదేశ భవిష్యత్తులో అంధకారం అవుద్ది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అందుకనే ఇజ్రాయిల్కు భారతదేశానికి పోలిక కలుపుతున్నారు చాలామంది. అంటే అలా చేయాలి, అలా చేస్తుందేమో, అలా చేస్తేనే ఇది నిజమైన భారతదేశం రాబాయ్, లేకపోతే ఇది ఉత్తుత్తి భారతదేశం అని చెప్పి పేరు వచ్చేటట్టుగా ఉంది అని చాలామంది చెప్తున్నమాట. ఇక ఎలా జరుగుతుందో భవిష్యత్తు మనకు చెప్పాల్సిందే, మనం చూడాల్సిందే. జై శ్రీరామ్.